నిన్న కూడా కోర్టులో ఆర్గ్యూ చేశాను, ఒప్పుకున్నారు. ఎందుకు వీరి డబ్బులు మీరు తీసుకోరని స్టీల్ ప్లాంట్ ని గవర్నమెంట్ ని నిలదీశారు ఆనరబుల్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ మార్చి 14, ఏప్రిల్ 4 మరలా నిన్న. కనుక మీకు బాగా తెలుసు, వాళ్ళందరికీ మనం అవకాశం ఇచ్చాం. మీరు నేనును 2 కుటుంబాలకి, 2 కులాలకి, 2 గుర్తులకి ఏం చేశారు? మన కిడ్నీలు తప్ప అన్ని అమ్మేశారు. రుషికొండలో కొండ కూడా లేకుండా చేశారు. మనకి తుప్పుడు సైకిల్ కావాలా? 100,000 మంది ఆ సైకిల్ యాక్సిడెంట్ లో చనిపోయారు. మనకి ఫ్యాన్ ఉరేసుకొని చనిపోయిన ఎంతమంది? వేలు లక్షల మంది. అది కావాలా? ప్రాణం ఇచ్చిన కొండ, మంచినీళ్ళు ఇచ్చిన కొండ, రక్షణ ఇచ్చిన కొండ, దేవుణ్ణి ప్రసాదించిన కొండ, ఉగాది రోజున ఇచ్చారు ఈ గుర్తు మనకి కొండని. కనుక మన గుర్తు తెలియకుండా చాలా మంది చేస్తున్నారు. మీడియా ఓనర్స్ మిత్రులను కొండ గుర్తుకే మీరు ఓటేయమని మీరు రాత్రి పగలు చెప్పండి. 100,000 మందితో ఈ ఎండ మండు టెండలో కొండలు అరువైపోయి ప్రతి ఒక్కరూ ఒక కొండను కొనుక్కోండి, మంచినీళ్లు తాగండి, మంచిని చేయండి, కొండ గుర్తుకే ఓటేయమని ప్రతి ఒక్కరూ 10 మంది, 100 మంది, 1000 మందికి చెప్పండి. ఇంతవరకు ఇప్పుడు నేను గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నాను. ఎందుకు? ఇప్పుడున్న రాజకీయ 2 పార్టీలు స్టీల్ ప్లాంట్ ని అమ్మేశారు, భూములు 1000 కోట్లు అమ్మేశారు. ఇప్పుడే కదా మీరు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ యోధులు మన ఆదినారాయణ గారు నన్ను ఇన్వైట్ చేయడం చూశారు. అలాగే తులసి నిర్వాసితులు ఇక్కడ ముందు కాంగ్రెస్ అమ్మింది, టీడీపీ అమ్మింది, జగన్ అమ్మేశారు. గంగవరం పోర్టు మిగిలిందేకి 18,000 ఎకరాలు.